ఓకే ఓకే. సో ఒకటి ఇవాళ సిఎల్పి మీటింగ్ లో కేవలం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి ప్రమోషన్ సంబంధించి, కానీ కొద్దిమంది నేతలు మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. వార్నింగ్ అనేది ఏం లేదు మాకు. ఇది సిఎల్పి మీటింగ్, ఫ్రెండ్లీ మీటింగ్. ఇది అది కావాలని కొన్ని ఛానల్స్ నేను కూడా చూస్తాను, వార్నింగ్స్ ఇస్తారు, అది ఇస్తారు. ఎక్కడ వార్నింగ్ అనేది ఏం లేదు. ఏది ఉన్నా కానీ చూసి మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడేటట్టు మనం మాట్లాడాలని చెప్పడం జరిగింది అంతే. అంటే ఏమో మంత్రివర్గ విస్తరణ గురించి కామెంట్ చేయొద్దన్నారు కదా. మినిస్ట్రీస్ అనేది ఏఐసిసి నిర్ణయిస్తుంది కాబట్టి వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు మాట్లాడతారని చెప్పిండు అంతే. ఓకే, అది కరెక్టే కదా. మన కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి వాళ్ళు నిర్ణయిస్తారు, దానికి అందరం మేము కట్టుబడి ఉంటాము. దాని గురించి బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పారు. ఆబ్వియస్లీ పార్టీ లైన్ లోనే ఉండాలి కదా, అధిష్టానం ఏది చెప్తే మేము కట్టుబడి ఉంటాం దాన్ని. ఓకే ఓకే. ఒకటి, ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టి లాస్ట్ టైం సిఎల్పి మీటింగ్ పెట్టించారు 10 మంది ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో. ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఫామ్ హౌస్ కాదు అది, హోటల్లో మీటింగ్ పెట్టబట్టి వెంటనే సిఎల్పి మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. సో అప్పుడు మీరు పెట్టిన మీటింగ్ పర్పస్ సాల్వ్ అయిందా? ఇష్యూస్ రిజాల్వ్ అయినాయా? కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, తొందరలో సాల్వ్ అవుతాయి. కాకుండా డెఫినెట్ గా రేజ్ చేస్తాను. అంటే అవి బయటకు చెప్పేవి కదా ఇష్యూస్? అంటే ఆల్రెడీ అప్పుడే చెప్పినాను కదా ఇష్యూస్ ఏమేమి జరిగాయని చెప్పినాను కదా, బయట మీడియా బయలుకి వచ్చింది. అవన్నీ ఏం సాల్వ్ కాలేదు, వెయిట్ చేస్తున్నాను. అయితే చూస్తాము. నేను అడిగిన ఏముంది, పాపము కొండకల్లు వెల్మల అక్కడ మా ఎస్టీ సోదరు భూములు లాక్కున్నారు గత గవర్నమెంట్ లా, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పినాను. డెఫినెట్ గా నేను వెయిట్ చేస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ దానిపైన యాక్షన్ తీసుకోకుండా డెఫినెట్ గా నేను దాన్ని రేజ్ చేస్తాను మళ్ళీ. దానికి ఎంతకేం పోను, ఏ మాట మీద నేను ఉన్నానో ఆ మాట మీద నేను నిలబడతాను. అంటే రెవెన్యూ మినిస్ట్రీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి మినిస్ట్రీ, ఇట్ కెన్ బి పీపుల్, ఇట్ కెన్ బి ఎనీవన్ బట్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు మీ మీటింగ్ తర్వాత మంత్రుల ప్రవర్తన తీరు మారిందా? మంత్రులు పట్టించుకోవట్లేదు చాలా మంది ఎమ్మెల్యేలని అని అన్నారు. తర్వాత కొద్దిమంది మంత్రులు జోకే ఎమ్మెల్యేలకు తెలియకుండా పనులు చేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో అని అన్నారు. అది కూడా సాల్వ్ అయిందా? ఆ పాయింట్ నేను ఏం అనలేదు ముందు ఎప్పుడైనా గానీ. మినిస్టర్స్ ఇట్లా పని చేస్తున్నారని, మినిస్టర్స్ అందరు నాతో బాగుంటారు. నేను అడిగింది అప్పుడు కూడా ఒకటే, మినిస్టర్స్ కి ఏవైతే మీరు ఫండ్స్ తీసుకుంటున్నారో మా ఎమ్మెల్యేలకు కూడా ఆ ఫండ్ మాకు ఇవ్వాలి డెవలప్మెంట్ కి అని చెప్తున్నాం అంతే. అది ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నా. వాట్ ఎవర్ ఫండ్స్ మినిస్టర్స్ ఆర్ టేకింగ్ దే షుడ్ గివ్ టు ఎమ్మెల్యేస్ ఆల్సో. అంటే మీకు ఒక్క రెవెన్యూ మినిస్ట్రీతోనే ఇబ్బంది ఉంది, మిగతా మినిస్టర్స్ అందరు బాగానే చేస్తున్నారు. నేను రెవెన్యూ మినిస్ట్రీ అని అనలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ భూములు ఏవైతే వాళ్ళు తీసుకున్నారో అవన్నీ మనం రిటర్న్ తీసుకోవాలని పోరాడుతున్నాం. ఓకే ఓకే. సో ఇంకొకటి మెయిన్ ఇష్యూ, ఈ మన్హాటన్ సంబంధించి కూడా చేశారు, హైడ్రా మన్హాటన్